ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద విరుచుకుపడుతూ ఉంటే మరో యుద్ధం మొదలయ్యేలాగా ఉంది. ఇప్పటికే ఉత్తర కొరియా క్షిపణుల్ని ప్రయోగించి జపాన్ని రెచ్చగొడతా ఉంది. మరొక వైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో నివ్వురు గప్పిన నిప్పులాగా కనిపిస్తా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ మీద ఇటీవల పాకిస్తాన్ క్షిపణి దాడులు చేసి తాలిబాన్లకి తీవ్ర దెబ్బ కొట్టింది. తాలిబాన్ల కసితో రగిలిపోతా ఉన్నారు. పాకిస్తాన్ మీద విరుచుకుపడడానికి తాలిబాన్ సైన్యం సిద్ధంగా ఉంది. తాలిబాన్ల దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నాయి, క్షిపణులు లేకపోవచ్చు. తాలిబాన్లతో యుద్ధం చేయడం పాకిస్తాన్కి సాధ్యం కాకపోవచ్చు. గగనతలంలో పాకిస్తాన్ గెలవచ్చు, కానీ భూమి మీద యుద్ధం చేయడం తాలిబాన్లతో అంటే అమెరికా వాడితోనే అవ్వలేదు. 10 సంవత్సరాల పాటు అమెరికా సైన్యం 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి చివరికి తాలిబాన్ల చేతిలోనే ఆయుధాలు పెట్టి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని రెచ్చగొడతా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల కాలంలో ఆ రెండు దేశాల మధ్య పచ్చిగడ్డి వేస్తే రగిలిపోతా ఉంది. ముఖ్యంగా తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా మంది పాకిస్తాన్లోని బలూచిస్తాన్కి వలస వచ్చి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ పాకిస్తాన్ సైన్యం బలవంతంగా ఎల్లగొట్టింది ఆఫ్ఘనిస్తాన్లోకి. దీంతో వాళ్ళు కసిగా ఉన్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ మీద క్షిపణులతో దాడి చేయడం, వైమానిక దాడులు చేయడం కూడా ఆఫ్ఘనిస్తాన్ సీరియస్గా తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశం లాంటి అనేక దేశాల మద్దతు ఉంది. ఆయుధాలు కూడా ఈ మధ్యకాలంలో బాగా సమకూర్చుకుంది. పాకిస్తాన్ని సరైన దెబ్బ కొడతాము అని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభం కావచ్చు. యుద్ధం ప్రారంభమైన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.